ఒక వ్యక్తిని దేవుడు హీన స్థితి నుండి ఘనమైన స్థితికి తీసుకువెళ్ళాలంటే ఎక్కడో ఒక చోట బంధించి బలిపీఠం ఎక్కిస్తాడు. ఎవరైనా బంధకాల్లో ఉంటే, ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళ మీద కరుణ చూపండి తప్ప వాళ్ళను వేలెత్తి చూపించకండి, వాళ్ళని హేళన చేయకండి. అబ్బే వీళ్ళు ఏం చేతగాని వాళ్ళు కనుక ఇలా అయిపోయారు, వీళ్ళు దీనికి పట్టబడ్డారు, వీళ్ళు ఇలా అయిపోయారు అనుకోకండి. ప్రతి బంధకం వెనక దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఈరోజు మనందరి జీవితంలో కూడా ఒక ఉన్నతమైన స్వాస్యాన్ని ఇవ్వడానికి ముందు బానిస బ్రతికే ఉంటుంది. వెట్టి చాకిర్లోనే ఉండిపోతాం, కష్టాల్లోనే ఉండిపోతాం, పేదరికంలోనే ఉండిపోతాం. దీని తర్వాత సీన్ ఎలా ఉంటుంది అంటే సమృద్ధికరమైన జీవితం. వాళ్ళకు గొప్ప విడుదల వస్తుంది. ఒకరోజు సంపదతో వాళ్ళు నింపబడతారు. వాళ్ళకి దేవుడు గొప్ప స్వాస్థ్యం ఇస్తాడు, ఉన్నత స్థితిలో వారిని పెడతాడు.